నెల్లూరు టౌన్ హాస్పిట రైస్ క్యాన్వాసింగ్ అసోసియేషన్ భవనంలో షేక్ షణ్ముగరావు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోసియా చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ. నా పేరు షేగు షణ్ముగరావు, మహాసభ ప్రధాన కార్యదర్శి. మరి ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోసయ్య గారి 3వ వర్ధంతి సందర్భంగా వారికి నెల్లూరు రైస్ క్యాన్వాసింగ్ ఏజెంట్స్ అసోసియేషన్ నందు ఇక్కడ ఉన్నటువంటి ఆర్యవైశ్య ప్రముఖులు, అసోసియేషన్ సభ్యులు, ఆర్యవైశ్య పెద్దలు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి మరి మా పెద్ద ఆయన గౌరవనీయులు పూజ్యులు ఆంధ్రరత్న టైగర్ కొణిజేటి రోసయ్య గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి చెప్పుకుంటా పోతే రోసయ్య గారికి ఒక 1000 పేజీల పుస్తకం కూడా చాలదు. వారు చేసినటువంటి త్యాగాలు ఆర్య వైశ్యులకి కానివ్వండి, రాష్ట్రానికి కానివ్వండి, అనేక పథకాలను గవర్నమెంట్తో ప్రభుత్వంతో పోరాటం చేసి మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుడిగా వారు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. వారు చేయనటువంటి పదవులు లేవు. మరి వారు రాష్ట్రంలోనే ఇంతవరకు ఎవరూ ప్రవేశపెట్టని 16 సార్లు వారు మరి అసెంబ్లీలో బడ్జెట్ని, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి వారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్ర రాష్ట్రాన్ని రూపుదిద్దుకోవడం జరిగింది. మరి అటువంటి మహనీయుడికి మనం ఎంత నివాళులు అర్పించినా కూడా చాలదు. అటువంటి వ్యక్తిని మనం జన్మజన్మలకు కూడా మర్చిపోని వ్యక్తి. మరి ఈనాడు నెల్లూరు పట్టణంలో మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం. ఈరోజు తెలుగుదేశం గవర్నమెంట్ నెల్లూరులో ఉంది, రాష్ట్రంలో ఉంది. నెల్లూరులో 2 మినిస్టర్లు ఉన్నారు. మరి వారికి మా ఆర్యవైశ్య మహాసభ తరఫున మేము ఒక విన్నపాన్ని తెలియజేస్తున్నాము. ఇటువంటి మాజీ గవర్నర్గా పనిచేసినటువంటి తమిళనాడుకి, రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి రోసయ్య గారికి నెల్లూరు నడుపొడ్డున మున్సిపాలిటీలో కొణిజేటి రోసయ్య గారి కంచు విగ్రహాన్ని స్థాపించేందుకు, విగ్రహ ప్రతిష్టకి వారు మాకు మున్సిపాలిటీలో పర్మిషన్ ఇప్పించాలని చెప్పి మా నెల్లూరు పట్టణ ఆర్యవైశ్య సంఘం తరఫున, మా ఆర్యవైశ్య మహాసభ తరఫున మేము ప్రభుత్వాన్ని కోరుకుంటూ, మున్సిపాలిటీని కోరుకుంటూ, ముఖ్యంగా మన మంత్రివర్యులు నారాయణ గారికి, మన మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారిని ముఖ్యంగా కోరుకుంటూ, మేయర్ గారికి కూడా ఈ యొక్క మా యొక్క విన్నపాన్ని విన్నవించి వారి దగ్గర మాకు పర్మిషన్ ఇప్పించేదారుగా మేము కోరుకుంటున్నాము. అలాగే భారతరత్న కూడా రోసయ్య గారికి ఇప్పించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. మరి ఈ యొక్క కంచు విగ్రహావిష్కరణకి స్థలాన్ని కేటాయిస్తే మా వైశ్య సంఘం తరఫున మా ఖర్చులతో మేము ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట కానీ, విగ్రహాన్ని కానీ మేము ఆర్యవైశ్య సంఘం తరఫున నిర్మించుకుంటాము. కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు దీన్ని గమనించి మాకు వెంబడే తీర్మానం చేయాలని చెప్పి